మెరుపు వేగంతో కారు వచ్చి ఆగింది. ఎవరబ్బా? This ain't no lie. See me how me look with a brand new smile. Smile and smile, tell me are you ready? Follow me, follow me, follow me now. Ballon is now Ballon fun. Ballon is now Ballon fun. Ballon is now Ballon fun. Ballon is a Ballon fun. సారీ గాయస్, కొంచెం లేట్ అయింది. పద స్వప్న వెళ్దాం. ఏంటలా చూస్తున్నారు? గుర్తుపట్టలేదా? నేనే పళ్ళోండి. మొట్టమొదటిసారి నిన్ను గుళ్ళో చూశాను. చూడగానే నిన్ను ప్రేమించాను. నీకు ఫోన్ చేసి పక్క రోజు నన్ను కలవడానికి వస్తానని చెప్పాను. వచ్చేటప్పుడు పళ్ళోడిగా వచ్చాను. ఆ పళ్ళోని నువ్వు ప్రేమిస్తేనే అది నిజమైన ప్రేమని ఇన్ని రోజులు పళ్ళోడిగా నటించాను. అవమానాలు సహించాను. ఇక మీదట అవసరం లేదనిపించింది. అందుకే ఆ వేషం తీసేశాను. ఒక విషయం తెలుసుకో, నేను నిన్ను మోసం చేయాలనే ఉద్దేశంతో అలా చేయలేదు. నేను నిన్నెంతగా ప్రేమిస్తున్నానో నువ్వు అర్థం చేసుకోవాలని అలా చేశాను. ఇంకో విషయం, నేను నీకన్నా చిన్న పిల్లన్న మ్యాటర్ ఓపెన్ చేయకు. ఇంతవరకు చెప్పిన దానికి రియాక్షన్ రాలేదు. ఏం లేదు. సడన్ గా మీరు ఇలా గెటప్ మార్చి కొత్తగా మాట్లాడితే నేనేం చెప్పాలో. ఏం చెప్పక్కర్లేదు, నాతోరా. ఏం పర్లేదు. హలో. కంగ్రాట్స్. హాయ్. అందరూ వచ్చినట్టనా? ఏదేవైనా నీకంటే ఆ పల్లోడే బాగున్నాడు. అవునా? ఒక్క నిమిషం. ఇప్పుడు ఓకేనా? వాడికంటే నేను స్మార్ట్ గా ఉన్నాను కదా. రిసెప్షన్ అని కూడా చూడను, మహానా ఉమ్మేస్తాను. ఓకే, ఫోటో తీయండి అయ్యా. ఫోటో ఉంది. ఇందుక ఇంతసేపు ఒంగో పెట్టింది. ఇంకెందుకు అనుకున్నావు? ఇంతకంటే బెస్ట్ ప్లాన్ ఇంకోట్లేదు. నువ్వేమంటావే? సూపర్ ప్లాన్. తొక్కలో ఎంటీవీ ప్లాన్. ఇదిగో చూడండి, వాడు ఎంతో కష్టపడి లవ్ చేసి ఆ అమ్మాయిని మీకు చూపించడం కోసం ఇక్కడ తీసుకొస్తున్నాడు. చూడండి, మాట్లాడండి, అంతే. కానీ ఆ అమ్మాయికి తెలియకుండా మనం వేసిన ప్లాన్ బయటికి లీక్ చేశారనుకో. లీక్ కాదులేరా, రాక రాక నాకు హీరోగా ఛాన్స్ వచ్చింది. చెడగొట్టాడు, చంపేస్తాను. ఆంటీ, నేను చెప్పాను కదా. పద. రామ్మా, రారా. తను సుచి. హాయ్ సుచి. అంకుల్. హలో. మీ గురించి చాలా చెప్పాడు. అయ్యో, అవన్నీ నమ్మకమ్మా. అయ్యో, మంచిగానే చెప్పాడు. అయితే నమ్మచ్చు. చిన్నప్పటి నుంచి ఎదురు థిక్ ఫ్రెండ్స్ అట్టగా. నాకన్నా నువ్వంటేనే చాలా ఇష్టం అట. మరి మా బ్యాక్గ్రౌండ్ గురించి అని చెప్పాడా? ఓ, ఆ క్యాండిడేట్స్ మీరేనా? వీళ్ళ గోల మనకెందుకు, మనం కూర్చొని మాట్లాడుకుందాం. కామాక్షి, వెళ్ళి కాఫీ తెస్తే తాగి పెడతాంగా. వద్దు, కాఫీ బానే పెడతానమ్మా. ఏంటి ఈ సీన్ లో నేను లేనా? ఉన్నావు. కాఫీలో చక్కెర ఎలా వద్దా అని అడుగుతుంది. దానికి ఎందుకు ఇంత ఎగ్జైట్ అవుతున్నారు? అన్ని నేనే మాట్లాడాలా? మీరు మాట్లాడండి రా, మాట్లాడండి. స్కూలింగ్ ఎక్కడ చేశారు? సెయింట్ జాన్స్, బెజవాడ. హే, చెప్పడం మర్చిపోయాను, వీళ్ళు నీ కాలేజే. గుడ్ ఈవినింగ్ మేడం. కూర్చోండి. రే, నువ్వు అదే కాలేజ్ కదరా? లేదు, నేను అదే కాలేజ్లో చదువుకున్నాను. అదే చెప్తున్నారు కదా అంకుల్? మరే, కొన్ని సంవత్సరాల క్రితం నేను అదే కాలేజీలో చదువుకున్నాను. ఇప్పుడు నువ్వు బిజినెస్ చేస్తున్నావు అనుకుంటాను కదా? లేదు. లేదా? అవును. అవును. ఏంట్రా, ఏ ఫీలింగ్ లేదు? నేను అమ్మాయి లవ్ చేస్తున్నానే, మా పెళ్లికి ప్రాబ్లం వచ్చిందిరా. ఇదేం స్టోరీ? నువ్వు లవ్ చేస్తున్నావా? ఏంటి, ఏదైనా స్టేటస్ ప్రాబ్లమా? కాదండి. లేక వేరే రిలీజియన్ అలాంటిది ఏమైనా ప్రాబ్లమా? అదే, అలాంటిదే లేదండి. మరి నేను లవ్ చేస్తున్నామో ఏజ్ లో నాకంటే 3 ఏళ్ళు పెద్దది. ఆ చిన్న తేడానే మా పెళ్లికి ప్రాబ్లం అయింది. ఇదో పెద్ద ప్రాబ్లమా? జస్ట్ 3 years ఎల్డర్. 3 years? 36 నెలలే. ఏంటి మీరు ఏం మాట్లాడుతున్నావు? నీకంటే పెద్దమ్మాయిని నువ్వెలా ప్రేమిస్తున్నావు? నీకెలాగో బుద్ధి లేదు, ఆ అమ్మాయి కూడా బుద్ధి లేదా? చెడదొబ్బారు. ఏంటి అంకల్, మీరైనా చెప్పొచ్చు కదా. నేను చెప్పడం మూలానే కదా వీళ్ళందరూ. నేనెప్పుడు చెప్పాను? వీడియో లవ్ చేసి కావాలంటే నేను వెళ్ళి కాఫీ తీసుకురానా? అక్కర్లేదు, నేనే తెచ్చేసాను. తెచ్చావు కదా, ఏం చేస్తాం? సరే, కాఫీ.
ఏమండి నేను మాట్లాడక్కర్లేదా? అమ్మా. అబ్బా 3 ఏళ్లే కదా మా పెద్ద, ఇందులో ప్రాబ్లం ఏముంది? ఆంటీ మీరు కూడానా? ఆ? కరెక్ట్ డైలాగేగా చెప్పాను. కరెక్ట్ డైలాగే, టైమింగ్ కొంచెం మిస్ అయింది. కాఫీలో చక్కెర బదులు ఉప్పేసిందిట. ఎన్నైనా చెప్పండి అంకుల్, నువ్వు చేసింది తప్పే. నువ్వే మాట్లాడవేంటి? ఒక అబ్బాయి తనకంటే పెద్ద అమ్మాయిని ప్రేమించడం తప్పు కదూ. అసలు ఏమైందంటే వెరీ సారీ అంకుల్, మంచి ఫ్రెండ్సే ఉన్నారు నీకు. సరే కాస్త బయటికి వెళ్ళే పని ఉంది, మేము బయలుదేరుతాం. ఇంకాసేపు ఉండేద్దాం. వెళ్దాం పద. ఎందుకింత టెన్షన్ అవుతున్నావు? వెళ్దాం అన్నానా? ఓకే వస్తాను సుచి, వస్తాను అంకుల్. మంచిదమ్మా. వస్తానండి, వస్తాను. వస్తా. రా, కాసేపు ఉండొచ్చుగా. ఇట్స్ ఓకే, నేను బయలుదేరుతాను. కాస్త మంచినీళ్ళు కావాలి. ప్రియా, ఓ ఉండు నేను తెస్తాను. అవును, పని మనిషి ఏమైంది? ప్రియా వాళ్ళ అమ్మ కొంట్లో బాలేదని ఇవాళే ఊరెళ్ళింది. ఏంటి, పని మనిషి ఊరెళ్ళిందా? ఆహా, గుడ్ బాయ్ లా ఉన్న నన్ను మన్మథ సింబులా మార్చేలా ఉంది. Just do it, do it, do it, do it, do it, do it, do it. Just do it, do it, do it, do it, do it. ఏంటి? అది ఏం లేదు. సరే మరి నేను బయలుదేరుతాను. బయలుదేరు. వెళ్ళొస్తాను. సరే మరి నేను వెళ్ళాలా? అవును, అవును బయటికి వెళ్ళాం, భోంచేసాం, వచ్చేసాం. అవునవును, బయటికి వెళ్ళాం, ఫోన్ చేసాం, అంతే, బయలుదేరు. అస్సలు వర్కౌట్ కావట్లేదు. సరే అయితే మరి నేను బయలుదేరుతాను. ఓకే, సీ యూ. నిన్న అది నేను చెప్పింది అది వెళ్ళాలా? అవును. సరే ఓకే, వెళ్ళొస్తాను. ఇంకేం చేస్తాం? ఒక్క నిమిషం. వెళ్ళాలా? ఆహా, వర్కౌట్ అయిందిరా. అవును, అది భోజనం చేసాం, వచ్చేసాం. ఇంకా అది Just do it, do it, do it, do it, do it, do it, do it. Just do it, do it, do it. Just do it, do it, do it. Just do it, do it, do it, do it, do it, do it. Just do it, do it. సరే నేను ఇక నిజంగానే బయలుదేరుతాను. Just do it, do it, do it, do it, do it, do it. Just do it, do it, do it. నా వల్ల కాదు. బెడ్రూమ్ ఎక్కడ? పైన. Come on, do it, do it, do it. கல்லச்சா எந்தான் கடவுள் காலையில் கண்டுபிடிச்சாரோ ராத்திரியாகவே இருக்கக்கூடாதா? இன்னும் ஏன் அழுவுற? தப்பு பண்ணிட்டேன். தப்பு பண்ணிட்டியா? இதெல்லாம் கல்யாணத்துக்கு அப்புறம் தான் நினைச்சிட்டு இருந்தேன். அவசரப்பட்டுட்டேன். இதைத்தான் எல்லா பொண்ணுங்களும் முடிஞ்சதுக்கப்புறம் சொல்கிறீங்க.
இதெல்லாம் நேற்று ராத்திரியே யோசிச்சிருக்கணும். நம்ம வந்த வேலை முடிஞ்சு போச்சு. எது எங்க கிடக்குதுன்னு தெரியலையே. போச்சு, எல்லாம் போச்சு, எல்லாம் முடிஞ்சு போச்சு, எல்லாம் உன்னாலதான். இனி நான் எப்படி எல்லாரும் மூஞ்சில முழிப்பேன்? இதே மூஞ்சில முடிக்க வேண்டியதான். இதுக்காக மாத்தவா முடியும்? சரி, என்ன கல்யாணம் பண்ணிப்பல்ல? என்னது கல்யாணமா? அப்படின்னா யார் ஒன்று இனிமே லவ் பண்ண போறாங்க, அதுக்குள்ள கல்யாணத்துக்கு போயிட்ட? என்ன சொல்ற? என் வேலை முடிஞ்சிருச்சு, நான் கிளம்புறேன். அப்போ என்ன லவ் பண்ணலையா? லவ்வா? கோவில்ல சும்மா சூப்பரா கும்முன்னு ஒரு ஃபிகரை பார்த்தேன். இது எப்படியாவது ஃபீல் பண்ணுமே ஆசைப்பட்டேன். அதுக்காக பல்லன்னு ஒரு ஆக்ட போட்டேன், லவ்னு ஒரு பிட்ட போட்டேன், இப்ப ஆட்டைய போட்டேன். அப்போ அல்வா தான். என்ன மாதிரி பசங்களாம் என்ன நினைச்ச? உன்ன மாதிரி ஒரே பொண்ணை லவ் பண்ணி ஒரே பொண்ணை கல்யாணம் பண்ணி உங்களோட குப்பை கூட்டம் நினைச்சா? அதெல்லாம் ஓல்டுமா. நாங்கெல்லாம் லேட்டஸ்ட் ஜெனரேஷனு. அட் அ டைம் 20 செலக்ட் பண்ணுவோம், அதுல 10 ஃபில்டர் பண்ணுவோம், 5 ஒர்க் அவுட் பண்ணுவோம், 3 பிக்கப் பண்ணுவோம். உனக்கு தான் இது ஃபர்ஸ்ட் டைம், நமக்கு இது so many times. நான் பார்க்காத பொண்ணுங்களா? பல்லவங்கிற ஒரு பேர் தான் உனக்கு தெரியும். நமக்கு பொண்ணுங்க மதியில இன்னொரு பேர் இருக்கு, எம்மன் மதன். எம்மன் மதன். என்னடா இவன் அமைதிப்பட சத்யராஜ் மாதிரிலாம் பேசுறானு பாக்குறியா? நம்ம கேரக்டரையே புரிஞ்சுக்க மாட்டேறியுமா? பட்டா என்ன இது ஒப்பாரி வச்சுட்டு இருக்க? அதெல்லாம் முடிஞ்சிச்சுல. நீ எல்லாம் ஒரு மனுஷனா? உன்னை போய் நம்பினேன். நீ நல்லாவே இருக்க மாட்டேன். உன்னாது கடிக்கிறேன், என்னதான் அடிச்சுக்கணும். நான் தானே தப்பு பண்ண. எதுக்கு நான் மாத்துறேன்? எதுக்கு நீங்க மாத்துறேன்? சொல்லு. பார், இங்க பார். நான் இதுக்கு முன்னாடி பேசினதெல்லாம் உன்னை ஏமாத்துறதுக்காக. நான் அந்த மாதிரி பையன் இல்லைங்கிறதுக்காக தான் அப்படிலாம் பேசினேன். நான் உன்னைத்தான் லவ் பண்றேன், உன்னைத்தான் கல்யாணம் பண்ணுவேன், செத்தாலும் உன் கூட தான் சாவேன். நான் அப்ப பேசுனது இங்கிருந்து பேசினேன், ஆனா நான் இப்ப பேசுறது என் மனசுல இருந்து பேசுறேன். நேற்று ராத்திரி நம்ம 2 பேருக்கு நடந்தது, that's not sex, we made love. நானும் நீனு எந்த அளவுக்கு காதலிக்கிறோங்கிறத வெளிப்படுத்தணும். எல்லாம் முடிஞ்சிருச்சுங்கிறதுக்காக உன்னை விட்டுட்டு போயிடுவேன் நினைச்சா? நான் உன் கூட தான். என்ன நம்ப. நான் எதை தப்பா பேசியிருந்தா என்ன மன்னிச்சிரு. I love you. I love you. இன்னொரு ரவுண்ட் போகும் போல் இருக்கே.